హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024 భారీ రిక్రూట్మెంట్ 2006 పోస్ట్ రిలీజ్ అయ్యాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పిన్ టు పిన్ మొత్తం వివరిస్తాను. ఆల్ ది బెస్ట్ గైస్. దెన్ లెట్స్ చెక్. SSC Stenographer Notification 2024 out. The Staff Selection Commission related the SSC Stenographer Notification 2024 on its official website @sscgovernment.in on July 26, 2024 for 2006 for Group C and Group D posts. Candidates can fill out the application form throughout the active application window on the official website. The computer-based test for SSC Stenographer is scheduled to be కండక్టెడ్ ఇన్ అక్టోబర్ అండ్ నవంబర్ 2024. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ యొక్క నోటిఫికేషన్ sscgovernment.inలో రిలీజ్ అయిపోయింది జూలై 26న. దీని యొక్క పోస్టులు ఏంటంటే గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు అనమాట. 2006 వేకెన్సీస్ అంట. సో ఈ పోస్ట్ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది కూడా నవంబర్ అక్టోబర్ మధ్యలో ఉంటుందంట ఎగ్జాము. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2024 అవుట్. The SSC Stenographer 2024 has been released on ssc.government.in. SSC Stenographer notification includes detail about exam dates, eligibility criteria, application process, and important deadlines. Candidates aspiring to join as Grade C and Grade D stenographers in various government departments should review the notification and apply online within the specified time frame. Check out detailed analysis of the SSC Stenographer notification 2024 from the video. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డెడ్లైన్స్, క్యాండిడేట్స్ ఆస్పిరింగ్ టు గ్రేడ్ సి, గ్రేడ్ డి జాబ్స్, ఆ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు చూద్దాం. అది కూడా మరి అప్లై చేసే డేట్స్కి తగ్గట్టుగా టైం ఫ్రేమ్ సెట్ చేసుకుని పక్కగా అప్లికేషన్ అప్లై చేసేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2024 ఓవర్వ్యూ. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆన్ ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్డ్ ద అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024 గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్ట్. Candidates can refer to the table below for the concise overview of SSC Steno notification 2024. 2024లో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్ట్ పొజిషన్స్ పడ్డాయి కదా. దాని యొక్క ఫుల్ ఓవర్వ్యూ అంట. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2024 ఓవర్వ్యూ. ఎగ్జామ్ నేమ్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024. కండక్టింగ్ బాడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. పోస్టులు గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్స్. వేకెన్సీస్ 2006 వేకెన్సీస్. కేటగిరీ గవర్నమెంట్ జాబ్స్. ఎగ్జామ్ లెవెల్ నేషనల్ లెవెల్. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ 26 జూలై టు 17 ఆగస్ట్ 2024. అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చి 26 జూలై, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 17 ఆగస్ట్ వరకు ఉందన్నమాట. అంటే 17 ఆగస్ట్తో లాస్ట్ డేట్ అనమాట. ఎగ్జామ్ డేట్స్ వచ్చి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో ఉంటుంది అనమాట ఎగ్జామ్ డేట్లో. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. ఆ రెండు క్వాలిఫై అయితే మనకి జాబ్ వస్తుంది అనమాట. అఫీషియల్ వెబ్సైట్ www.ssc.government.in. ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2024 పీడిఎఫ్ డౌన్లోడ్. సో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే దీని యొక్క ఎగ్జామ్ డేట్స్. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ డేట్స్ 2024. The SSC Stenographer Notification 2024 outline the crucial dates for applications and providing essential information regarding the SSC Stenographer position. Now let's check in significant dates applicable to Group C and Group D position for SSC Stenographer 2024. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అవుట్లైన్ క్రూషియల్ డేట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇది చూసారా. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్లో 26 జూలై 2024 స్టార్ట్ అయింది. 17/8/2024 ఎండ్ అయిపోద్ది అనమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి. దాని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 17 ఆగస్ట్ 2024 లాస్ట్ డేట్ అనమాట. ఇంకో ఇక్కడ రాశారు కదా అప్లికేషన్ లాస్ట్ డేట్. అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ 17 ఆగస్ట్ 2024. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చి 26 జూలై 2024. స్టార్టింగ్ డేట్ ఆగస్ట్ 17 లాస్ట్ డేట్. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అంటే ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చారంటే, అంటే 18 ఆగస్ట్ 2024. 18 ఆగస్ట్ని మనకు మనీ పే చేసుకోవడానికి వీలు ఉంది. అలాగే విండో అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి, అంటే అప్లికేషన్ ఏమైనా అప్లై చేసిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత మనకి ఏదైనా మిస్టేక్స్ వస్తే అది కరెక్షన్ చేసుకోవడానికి 27 ఆగస్ట్ 2024 టు 28 ఆగస్ట్ 2024, అంటే 2 రోజులు ఇచ్చారనమాట. ఆ 2 రోజులు మనం కరెక్షన్ చేసుకోవాలి. షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో ఉంటారనమాట. సో గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. మ్యాన్సే కాదు, ఉమెన్స్ కూడా అప్లై చేయొచ్చు ఈ పోస్టులకి. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అందరూ అప్లై చేయొచ్చు, అందరూ అప్లై చేయండి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024 ఎగ్జామ్ డేట్స్. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 26 జూలైని.
అప్లికేషన్ ఫామ్ కూడా 26 జూలై నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 17. అలాగే లాస్ట్ డేట్ మనీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి 18 ఆగస్ట్. అలాగే విండో కరెక్షన్ 27, 28. అలాగే స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అని అనౌన్స్ చేస్తారు. అంటే ముందు అప్లికేషన్ పెట్టాలి కదా, అప్పుడు వస్తుంది. అలాగే ఎగ్జామ్ వచ్చి అక్టోబర్ నుంచి నవంబర్, అంటే 2 నెలలు ఉంది, మనం చదువుకోవచ్చు ఈజీగా, పర్లేదు, యూజ్ ఉంది. అలాగే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిజల్ట్, కట్ ఆఫ్ మొత్తం. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అప్లై ఆన్లైన్ 2024. అప్లై ఆన్లైన్ ఎలా చేయాలంటే 26 జూలై 2024 రిలీజ్ అయిన ఈ అప్లికేషన్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ మనకి ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అప్లై చేయాలన్నమాట. స్టెప్స్ టు అప్లై ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ 2024. ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్స్ కెన్ ఫాలో ద స్టెప్స్. ఆ స్టెప్స్ ఏంటంటే ఇనిషియేట్ బై క్లికింగ్ ద అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ssc.government.in అనే క్లిక్ చేస్తే మనకు ఒక ఫ్రెష్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని, అంటే న్యూ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ ఏమైనా అప్లై చేసి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ యూజర్తో వాడేసుకోవచ్చు. తర్వాత టు ప్రొసీడ్ ద ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అప్లై ఆన్లైన్ అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అని ఉంటుంది. అక్కడ అప్లై ఆన్లైన్ కొట్టి దాంట్లో డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చేస్తే తర్వాత కన్ఫర్మ్ యువర్ ఎంటైర్స్ అండ్ ది ప్రెస్ ద సబ్మిట్ అని మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కేస్తే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. రిజిస్ట్రేషన్ ఐడి పూర్తయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఐడితో పట్టుకెళ్ళి లాగిన్ అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ కింద మారి రిజిస్ట్రేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కొడితే మనకు లాగిన్ అయిపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మన యొక్క ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్, సిగ్నేచరు మొత్తం అన్నీ ఇన్ని కేబీల్లో. ఫోటోగ్రాఫ్ అయితే 12 కేబీలోని, సిగ్నేచర్ అయితే 1 కేబీ టు 12 కేబీలోని, ఈ రెండు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత దాని యొక్క డీటెయిల్స్, ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుని ఒకసారి ఫైనల్ సబ్మిట్ కూడా వేస్తే మన అప్లికేషన్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద సింపుల్ ప్రాసెస్. సో అర్థమైంది కదా, సింపుల్గా అర్థమైంది కదా, ఒకసారి చూడండి, మళ్ళీ అర్థమవుతుంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వేకెన్సీ 2024. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2024 రిలీజ్ 2006. వేకెన్సీస్ క్యాటరింగ్ టు బోత్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పొజిషన్స్. గ్రూప్ సి, గ్రూప్ డి పొజిషన్స్కి మొత్తం 2006 వేకెన్సీస్ రిలీజ్ అయ్యి క్యాండిడేట్స్ క్యాన్ రిఫర్ ద నోటిఫికేషన్ ఫర్ ది ఎగ్జాక్ట్ డీటెయిల్స్. మొత్తం అంటే ఏ పోస్టులకు ఎంతమంది ఉన్నారో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. నాకు తెలిసిందంటే గ్రూప్ సి పోస్టులే మొత్తం 2006 రిలీజ్ అయినట్టు తెలిసింది. మిగిలిన గ్రూప్ డి పోస్టులు అయితే ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు. అలాగే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అప్లికేషన్ ఫీజెస్ చూద్దాం. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024 అప్లికేషన్ ఫీజెస్. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అప్లికేషన్ ఫీజు 2024 has been mentioned on all categories to finalize their application. Submission for SSC stenographer applications are obligated to submit required fees. ప్రతి క్యాండిడేట్కి మొత్తం అంటే జనరల్, ఓబీసీ అందరికీ 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ అందరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్ అంటే ఆడవాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కాబట్టి ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ప్రతి ఒక్కరు అప్లై చేసి జస్ట్ ఎగ్జామ్ రాయండి అంతే. క్వాలిఫై అయితే మనకి లక్ ఉంటే, క్వాలిఫై అయితే చిన్న హార్డ్ వర్క్ చేస్తుంటే పక్కా జాబ్ వచ్చేది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024 సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే ఈచ్ ఇయర్ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అడ్మినిస్ట్రేట్ ద స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ ఇన్ 2 phases. అకార్డింగ్ టు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సెలక్షన్ ప్రాసెస్ ఇస్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ని ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ 2 phases పెట్టేవారు. ఒకటి రిటన్ టెస్ట్, రెండోదేమో స్కిల్ టెస్ట్. సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ బోత్ స్టేజెస్ అంటే 2 టెస్ట్లో సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయిపోతే, మీకు పాస్ అయిపోతే పక్కాగా జాబ్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ద స్టెనోగ్రాఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డ్రాఫ్టెడ్ బై ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ద క్యాండిడేట్ మస్ట్ చెక్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఆఫ్ ది ఆఫర్డ్ పోస్ట్. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంక్లూడ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, నేషనాలిటీ అండ్ రిలాక్సేషన్ ఇన్ ఏజ్ లిమిట్. సో రిలాక్సేషన్ ఇన్ ఏజ్ లిమిట్ కూడా ఉంది కాబట్టి నేషనాలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూసుకుని అప్లై చేయాలి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024 ఎగ్జామ్ ప్యాటర్న్. దీని యొక్క ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ 2 distinct phases. ద ఇనిషియల్ టైర్ ఇన్వాల్వ్స్ ద గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి రిటన్ ఎగ్జామినేషన్. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్లో 2 phases ఉంటాయి. 2 phases ఫస్ట్ టైర్ ఏంటంటే రిటన్ ఎగ్జామినేషన్ ప్రెజెంట్ ఇన్ ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ అంటే ఎంసీక్యూఎస్ ఉంటుంది అనమాట, ఎంసీక్యూఎస్ ఫార్మాట్లో. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్కిల్ టెస్ట్. కానీ ఈ స్టేజ్లో షార్ట్ లిస్ట్ అవుతారు. మన షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు ఈ స్టేజ్ క్వాలిఫై అవ్వాలంటే ఎంసీక్యూఎస్లో పాస్ అవ్వాలన్నమాట. ఎంసీక్యూఎస్లో ఏమడుగుతారంటే సెక్షన్ ఆస్క్డ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్,
మొత్తం 200 మార్కులు, 200 బిట్లు. అంటే జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్కులు, ఇంగ్లీష్ మాత్రం 100 మార్కులు. అంటే మొత్తం 200 మార్కులు, 200 బిట్లు, 2 అవర్స్. అంటే 120 మినిట్స్‌లో 200 బిట్స్ పెట్టాలి. 200 మార్క్స్ వస్తాయి మనకి. The SSC Stenographer syllabus 2024 includes 3 sections which are general awareness, general intelligence and reasoning, and English language and comprehension. The duration of the examination is 2 hours. It has 200 questions. చెప్పాను కదా 200 క్వశ్చన్స్ 2 అవర్స్ అంటే 120 మినిట్స్‌లో 200 బిట్స్ పెట్టాలి 200 మార్క్స్‌కి. నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సాలరీ. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సాలరీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద గివెన్ టేబుల్‌లో ఇదిగో టేబుల్ ఇచ్చారు చూడండి. గ్రేడ్ సి గ్రేడ్ సి యొక్క, గ్రేడ్ డి యొక్క పే స్కేల్ ఇచ్చారు. గ్రేడ్ సి అయితే 9,300 నుంచి 34,800 వరకుని. అలాగే గ్రేడ్ డి పోస్టులు వచ్చి 5,200 నుంచి 20,200 వరకు. గ్రేడ్ సి, గ్రేడ్ డి పోస్టులు వచ్చి పే స్కేల్ 9,000 నుంచి 9,000 నుంచి 34,800, 5,000 నుంచి 20,200. సో ఇది మ్యాటరు. సో ప్రతి ఒక్కరు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పోస్టులు అన్నీ అప్లై చేయండి. అలాగే దీని యొక్క కట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అంటే మనకి అక్టోబర్, నవంబర్‌లో ఎగ్జామ్ కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వస్తది అడ్మిట్ కార్డ్ సింపుల్‌గా చెప్పాలంటే. అలాగే ఆన్సర్‌కి కూడా అది తర్వాత వస్తది. డిసెంబర్‌లో వస్తది. దీని యొక్క రిజల్ట్ అన్నీ చూసుకుంటే మొత్తం అర్థమైంది కదా! 200 మార్క్స్, 200 బిట్స్, 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైంలో మనం 200 మార్క్స్ పెట్టాలి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 17 ఆగస్ట్ 2024. అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై 26 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్‌లు అందరూ అప్లై చేయండి. దీని యొక్క ఎగ్జామ్ ఫీజ్ వచ్చి ₹100. ఎవరికి? జనరల్ అండ్ ఓబీసీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ అందరికైతే ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.